హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానన్నమాట. సో, తప్పకుండా కామెంట్ చేసేయండి కింద మీరెలా ఉన్నారని చెప్పేసి. అండ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి బయటకైతే వెళ్తున్నామండి. ఎక్కడికనుకుంటున్నారా? గుడికనమాట. అది ఏడుపాయల గుడికండి. సో, దుర్గా భవాని గుడి అనమాట. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నామండి. నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలు, మా అత్తయ్య అండ్ మా వదిన హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు కూడా అనమాట. సో, ఇక్కడ పిల్లలు చూసారు కదా! తెగ కొట్టేసుకుంటున్నారనమాట. ఎవరి గోలలో వాళ్ళున్నారిక్కడ. అండ్ మాతో పాటే మా ఇంటి పక్కన ఉన్నోళ్ళు కూడా వచ్చారనమాట ఇద్దరు. సో, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం మేము. అండ్ మార్నింగే వెళ్దాం అనుకున్నాం మేము. 7:00 బయలుదేరుదాం అనుకున్నాం. కాకపోతే లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళే టైంకి 10 ఆర్ 11 అయిపోయిందనమాట. స్టార్ట్ అయ్యే టైంకి మేము. ఇక్కడ మా పాప మా ఆయనేమో ప్లేస్ లేక నుంచుంటే, మా పాప కూడా నేనే నుంచుంటా అని చెప్పేసి ఎత్తుకోమని చెప్పి ఏడుపనమాట. పాపం మా ఆయన అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎత్తుకొని వచ్చాడండి. అండ్ మా వంటలు చూసేస్తారా? ఇక్కడొచ్చి చికెన్ కర్రీ అండి, పప్పు చేసాము అండ్ టమాటా రసం అనమాట. దాంతో పాటు బగారా రైస్, మటన్ కర్రీ కూడా చేసామండి. ఈ వంటలైతే మా అత్తయ్య చేసిందండి. అండ్ ఇంకోటొచ్చేసి పాపకి చూసారు కదా! సో, డ్రెస్ అని చేంజ్ చేశాననమాట దానికి. ఎందుకంటే ఫుల్ వాటర్‌లో ఆడేసుకుంది. డ్రెస్ అంతా పాడైపోయిందనమాట. అందుకని సేఫ్టీగా పిల్లలకి ఇద్దరికీ అండ్ డ్రెస్సులు తెచ్చేసుకున్నాను. సో, ఇద్దరికి డ్రెస్‌లే చేంజ్ చేసేసాను. మా బాబుకి కూడా చిరాకొస్తుందని చెప్పి డ్రెస్ చేంజ్ చేశాననమాట. ఇక్కడేమో బాబు ఫుల్ ఏడుపనమాట. అసలు పడుకుంటలేదు కింద. ఎందుకంటే వాడికి రోజు ఉయ్యాల అలవాటు కదా! ఉయ్యాల్లో పడుకొని వాడికైతే కింద అలవాటు లేదు. పడుకుంటే ఇంక నైట్ మటు మంచం మీద పడుకుంటాడు అంతేనమాట. ఇంక పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఉయ్యాలలోనే పడుకుంటాడు బాబు. సో, వాడికి నిద్ర అసలు పట్టలేదనమాట అక్కడ ఉన్నంత సేపు. ఈసారి వెళ్ళినప్పుడైతే గుడైతే చూపిస్తారండి. అండ్ ఇవాల్టి మన వీడియో నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేసేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి. ఓకేనా? బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.